హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమాక్షిరావు యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. ఈరోజు మనం మటన్ బిర్యానీ తయారు చేసుకుంటున్నాం. మటన్ బిర్యానీకి 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. గ్రామ్స్లో చెప్పాలంటే 250 గ్రామ్స్. ఇలా తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి 1 అవర్ నానపెట్టుకోవాలి. బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయలు, అల్లం తెల్లుల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి 2, కొత్తిమీర, పుదీనా, టమాటా, వేయించిన జీలకర్ర పౌడర్, పసుపు, ధనియాల పౌడర్, జీరా, కారం, సాల్ట్, పెరుగు, నెయ్యి, బిర్యానీ మసాలా, కడా మసాలా. ఇలా తీసుకొని ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ గీ, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది కొంచెం బాగా వేడైన తర్వాత ఇందులో కొంచెం కడా మసాలా వేసుకోవాలి. నేను మర్చిపోయాను. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇగో ఇందులో కనిపిస్తున్న లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా. ఇప్పుడు నేను ఇందులో కడా మసాలా వేసుకుంటున్నాను. ఫస్ట్ వేసుకోవాలి, నేను మర్చిపోయాను, ఇక్కడ వేసేస్తున్నాను. ఇలా వేసుకొని కొంచెం లైట్గా కలిపి సాజీరా కూడా ఇప్పుడే వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో అల్లం తెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. అల్లం వెల్లుల్లి మంచిగా వేగాలి, లేకపోతే ఆ వెల్లుల్లి స్మెల్ వస్తుంది. ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకొని దీన్ని మంచిగా కలపాలి. ఒక టమాటా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఇందులో వేసుకోవాలి. సాల్ట్, పసుపు, కారం, ధనియాల పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పెరుగు ఒక 3 స్పూన్స్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 చెక్క నిమ్మకాయ వేసుకోవాలి పూర్తిగా. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని నీట్గా క్లీన్ చేసుకున్న మటన్ని 250 గ్రామ్స్ నేను తీసుకున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకొని టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద విడిచిపెట్టి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. ఇదిలా ఫ్రై అయిన తర్వాత ఇందులోని మనం కొంచెం వాటర్ తీసుకొని అది కొంచెం బాయిల్ అయ్యేంత వరకు విడిచిపెట్టి దీన్ని కుక్కర్ విజిల్లా
2 విజిల్ని వేసుకోవాలి. ఇలా క్యాప్ పెట్టి 2 విజిల్ వచ్చేంత వరకు దీన్ని ఉంచుకోవాలి. కుక్కర్ కూల్ అయిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే వాటర్ అంతా అయిపోయింది. నెక్స్ట్ మంచి కలర్ కూడా వచ్చింది, కొంచెం గ్రేవీ కూడా ఉంది. నెక్స్ట్ ఇందులో 1 అవర్ పాటు నానబెట్టిన రైస్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. నేను 250 గ్రామ్స్ మటన్కి 250 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రైస్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత 1.5 రైస్ తీసుకున్నాను కదా, సేమ్ అదే గ్లాస్తో 2 కప్స్ వాటర్ అండ్ 1/4 గ్లాస్ వాటర్ తీసుకొని దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడే మనం ఇప్పుడు టేస్ట్ చేసుకోవాలి. కొంచెం టేస్ట్ చేసి ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకొని చాలకపోతే ఇప్పుడే వేసుకోవాలి. అలానే ఇందులో కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకొని ఒకసారి మిక్స్ చేసి లైట్గా మరిగేంత వరకు ఉంచుకొని ఈ స్టేజ్లో కుక్కర్ క్యాప్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. 1, 2 అయిపోయింది. ఇందులో ప్రెషర్ అంతా బయటికి వచ్చేంత వరకు విడిచిపెట్టుకొని ఇది ఓపెన్ చేసి సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత ఎమ్మీగా ఉందో, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.